ఈ వీడియోలో మీ టెక్స్ట్ బుక్ పీడీఎఫ్ నుండి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన 5 ఇంపార్టెంట్ గెస్సింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సరే, మొదటి ప్రశ్న. కలకత్తాలో బ్రహ్మసభ అంటే తర్వాత దాన్ని బ్రహ్మ సమాజం అన్నారు కదా, అది స్థాపించి సతీ సహగమనాన్ని వ్యతిరేకించిన సంస్కర్త ఎవరు? జవాబొచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. ఈయన ముఖ్యంగా స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం ఉండాలని, ఆ సతీ సహగమనాన్ని ఖచ్చితంగా నిషేధించాలని పోరాడారు. ఓకే, రెండో ప్రశ్న. ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్. వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? రైట్ ఆన్సర్ 1856. ఇది ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కృషి వల్లే సాధ్యమైంది. ఆయన పాత గ్రంథాల ఆధారంగా వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని సూచిస్తూ ఈ చట్టాన్ని ఆమోదింపచేశారు. సరే, మూడో ప్రశ్నకి వెళ్దాం. 1875లో ఆర్యసమాజం స్థాపించి వితంతు వివాహాలకు సపోర్టిచ్చింది ఎవరు? జవాబు స్వామి దయానంద సరస్వతి. గుర్తుపెట్టుకోండి, ఈయన 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు, వితంతు వివాహాలకు మద్దతిచ్చారు. నాల్గవ ప్రశ్న. కుల వివక్షణ నిర్మూలన కోసం 1840లో బొంబాయిలో స్థాపించబడిన సంస్థ ఏది? దాని పేరు పరమహంస మండలి. ఈ సంస్థ ఏం చేసిందంటే, అప్పటి కుల నిషేధాలను ఉల్లంఘిస్తూ ఆ కుల దురభిమానం నుండి బయటపడటానికి ప్రయత్నించింది. ఇక చివరిగా 5వ ప్రశ్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ 1927. ఆ సంవత్సరంలో ఆయన మహర్ కులస్తులతో కలిసి గుడిలోని నీళ్లు తాగారు, ఆలయ ప్రవేశం చేశారు. అంతేకాదు, 1927 నుంచి 1935 మధ్య ఇలాంటివి మొత్తం 3 ఉద్యమాలు నడిపారు. ఇలాంటి డిఎస్సి గెస్సింగ్ క్వశ్చన్ షార్ట్స్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.